శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకొని ఆచరిస్తే విజేతలవుతారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం 8వ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కృష్ణుడు కేవలం పురాణంలోని ఒక పాత్ర, దశావతారాల్లోని ఒక దైవం మాత్రమే కాదు. ఆయన ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి, భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శని కూడా అంటారు. ఆయన ఆలోచనలు, బోధనలు ఒక కాలానికి సంబంధించినవి కాదు. ఇవి ఒక నిరంతర ప్రవాహం లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి, వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపమైనా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాల నుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్ల నుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తలిచి చూస్తే కృష్ణుడు ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పాండవుల యుద్ధం అనివార్యమైంది. కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెప్తాడు, శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏది సఫలం కాకపోతే చివరకు అవకాశంగా మాత్రమే యుద్ధాన్ని ఎంచుకోవాలని, ఇదే అందరి జీవితాలను వర్తిస్తుందని, సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడడం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడు ఎవరు ప్రశాంతతను పొందలేరు అని. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి 5 క్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సును కూడా జయించాలంటే సాత్విక ఆహారాన్ని తినాలని చెప్తాడు. ఇది మనిషికి దీర్ఘాయువుని ఇస్తుంది, ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం, మనసు రెండు స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి సాత్విక ఆహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చిన కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు జాంబవతులకు పుట్టిన కుమారుడు సాంబుడు కౌరవరాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణను వివాహం చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండొచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరినీ నరకాసురుని బారి నుండి రక్షించాడు. వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతలనిచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుణ్ణి అంతమైన, ద్వాపర యుగంలో కౌరవులు అంతమైన, ఆడదాన్ని అవమానించడం వల్ల జరిగిన అనార్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.